దసరా పండుగని విజయదశమి అని కూడా ఎందుకంటారు గురుగారు? శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మనకు విజయదశమి ఆ రోజున విజయం సాధించి దశమి పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటారు. దీనికి పూర్వం ఒక చిన్న వృత్తాంతం ఉంది. రంభుడు, కరంబుడు అని ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరు కూడా రాక్షస ప్రవృత్తి కలవారు. రాక్షసుల్లా ఉన్నటువంటి వారు. వీరికేంటంటే వంశం లేదు. కాబట్టి మాకు వంశాభివృద్ధి జరగాలి అని చెప్పి ఇద్దరు కూడా తపస్సు చేయాలి అనుకున్నారు. పాపం వాళ్ళు పరమ ధార్మికంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ వారు రాక్షసులు కదా! కాబట్టి తపస్సు చేస్తే ఎంతవరకు తపస్సు చేయాలి అనేటువంటి నియమం లేదు. రాక్షసులకి ఎవరైనా కొరుక్కుపోతున్నా, చీమలన్నీ శరీరాన్ని కొరికి వేస్తున్నా, శరీరం అంతా జర్జరీభూతం అవుతున్నా సంబంధం లేదు. వారు తపస్సు చేయాలి అంటే తపస్సు చేయాల్సిందే. అలా తపస్సు చేయడం ప్రారంభించారు. రంభుడేమో అన్న అన్న రంభుడు, కరంబుడు తమ్ముడు. చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. కరంబుడేమో నీళ్ళల్లో నిలబడి ఒక కాలు పైకి లేపి, 2 చేతులు పైకి లేపి తపస్సు చేయడం ప్రారంభిస్తున్నాడు. ఇంద్రుడు చూశాడు. ఇంత తీవ్రంగా చేస్తున్నారంటే కోరిక ఏమై ఉంటుందో, ఎందుకొచ్చిన బాధ అని చెప్పి ముసలి రూపంలో వచ్చి కరంబుడిని మింగేశాడట. రంభుడు విపరీతమైన కోపోద్రిక్తుడయ్యాడు. ఇంత తపస్సు చేస్తున్నా ఏ దేవీ దేవతలు రావట్లేదని మళ్ళీ అలాగే కూర్చొని తపస్సు చేసి ఇక కాదని చెప్పి తన శిరస్సు తానే జుట్టు పైకనుకొని కుత్తుక తెంపుకుందామని చెప్పి కత్తి తీశాడట. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఆగురా నాయనా నువ్వు అలా తెంపుకున్నా నీ తమ్ముడు తిరిగి రాడు అంటే, నా తమ్ముడి కోసం కాదు ఇలా జరిగింది, మేము వంశాభివృద్ధి కోసం కదా చేసేది, ఎందుకు ఇలా చేశారని విపరీతమైనటువంటి క్రోధముతో బాధతో చెప్పిన తర్వాతకి సరే నీ కోరిక ఏమిటో అడుగు అంటే, వంశాభివృద్ధి కావాలన్నా కదా సాధారణమైనటువంటి పిల్లవాడు రావద్దు, నన్ను ఇలా నా తమ్ముడిని ఇలా చేసినటువంటి ఏ దేవీ దేవతలు ఉన్నారో వారందరిపైన విజయం సాధించేటువంటి శక్తివంతుడై ఉండాలి, బాహుబలమై ఉండాలి, పుష్టిగా ఉండాలి, ఎంతో దీర్ఘకాయుడై ఉండాలి అని రకరకాల కోరికలు. రాక్షస ప్రవృత్తి ఎలా ఉంటుందంటే దీర్ఘంగా ఉంటుంది అనమాట. తదాస్తు నువ్వు ఎవరిని చూసి కామిస్తే వారి ద్వారా నీకు పిల్లవాడు పుడతాడని వరం ఇచ్చారు. ఇక ఆనందం వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ ఉంటే మహిషము అంటే గేదె, ఆ మహిషాన్ని చూసి ఆయన కామించాడు. ఇతనిలో ఉన్నటువంటి తేజస్సు అంతా దాని లోపలికి వెళ్తే గర్భం దాల్చింది. ఆ మహిషం పట్టపురాని కదా! కడుపులో పిండం పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒక సింహాసనం ఏర్పాటు చేసి దానిపైన ఈ గేదెను కూర్చోబెట్టి మరి కాపలాకి మనుషులు పెడితే ఎలాగా? కాబట్టి కొన్ని దున్నపోతులను పెట్టాడట. అందులో ఒక దున్నపోతు విపరీతమైన వాడినటువంటి కొమ్ములతో ఉంది. ఈ గేదెను చూస్తుంది, చూస్తుంది, చూస్తుంది. నిండు గర్భిణి అయిన తర్వాతకి కామించి ఈ దున్నపోతు దాని పైకి మహిషం పైకి వెళ్ళిందట. వెంటనే పరిగెత్తుకుంటూ భర్త దగ్గరికి వెళ్ళింది. రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికే వెళ్తే 2 కొమ్ములతో కూడా ఉదరంలో పొడిచి చంపేసింది. అలాగే పరిగెత్తుకుంటూ కొంతమంది యక్షుల దగ్గరికి వెళ్తే యక్షులొచ్చి ఈ దున్నపోతును సంహరించి పాపం చనిపోయినటువంటి తన భర్తని ఖననం చేయడం ప్రారంభించారు. ఇదంతా చూస్తూ ఉన్నటువంటి ఆ మహిషం తట్టుకోలేక వెళ్ళిపోయి ఆ మంటలోకి దూకేసిందట. అలా దూకినప్పుడు ఆ మంటల్లో కాలిపోతున్నటువంటి మహిషం ఉదరం నుండి పిల్లవాడు బయటకొచ్చాడు. అతనే మహిషాసురుడు. బయటికి రాగానే ఆ విషయం అంతా తెలుసుకున్నాడు. ఇక ఈయన మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభించారు. దేవతలు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అని అంటే, దేవతలందరినీ కూడా జయించాలి, నేను అమరత్వం పొందాలి. అమరత్వం పొందడం అనేటువంటిది జరగదు, ఇది వట్టి మాట అని చెప్పిన తర్వాతకి సరే ఆడది అవల నన్నేం చేస్తుంది, ఒక ఆడదాని చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో కూడా నేను మరణం ప్రాప్తించరాదు అని వరం తీసుకున్నాడు. బాగానే ఉందని చెప్పేసి వరం ఇచ్చాడు. ఇక ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, అందరి దేవతల దగ్గరికి వెళ్ళాడు, ఎవరికి హోమాలు చేయకుండా ఆపుతున్నాడు. హోమాలు లేకుంటే దేవీ దేవతలకి భోజనం అనేటువంటిది రాదు. కాబట్టి అందరు దేవతలు ఈ పరమశివుడి దగ్గరికి వెళ్తే అప్పుడు అమ్మవారు, ఎందుకంటే ఆడవారి యొక్క వారిని తప్ప ఇంకెవరి చేతిలో అయినా సరే అని చెప్పేసి వరం తీసుకున్నాడు కాబట్టి అమ్మవారి లోపలికి అందరి శక్తుల్ని ఇచ్చారట. అప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, శివుడు తన యొక్క త్రిశూలాన్ని, విష్ణుమూర్తి తన యొక్క చక్రాన్ని ఇస్తే దశబాహువులతో అంటే 10 చేతులతో ఆ మహిషాసురుడిని సంహరించడానికి అమ్మవారు వెళ్ళి సంహరణ చేసి వచ్చింది. అందుకే అమ్మవారిని మహిషాసుర మర్దిని అని పిలుస్తూ ఉంటారు. అలా అమ్మవారు ఆ యొక్క మహిషాసురుడిని సంహరించిన తర్వాతకి విజయవాడ ప్రాంతానికి కూడా వెళ్ళి అక్కడ అమ్మవారు కూర్చున్నట్టుగా చెబుతూ ఉంటారు.